ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు. నేను ఇలాగున ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి కారణం, ఈ వీడియో చేయటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే, కొన్ని రోజులుగా మతోన్మాదులు చేస్తున్న దుష్ప్రచారము, కాలేమన్న మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ నేను ఈ వీడియో చేయటం జరిగినది. ఏమిటయ్యా ఆళ్ళు చేస్తున్న ప్రచారము అంటే, మనందరికీ తెలిసిన విషయమే. షాలేమన్న ప్రేయర్‌లో భాగంగా, ఆరాధనలో భాగంగా అక్కడ కూర్చున్న విశ్వాసులతోనూ, ఆయన వెంబడిస్తున్న బిడ్డలతోనూ వాక్యం ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో, దైవజనుడు, ఒక పెద్ద దైవజనుడు తన జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని షాలేమన్న పంచుకోవటం జరిగినది. అది కేవలము ఆ దైవజనుడు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాన్ని షాలేమన్న వివరించడం జరిగినది. వాక్యంలో భాగంగానే జరిగినది అది. ప్రత్యేకంగా కొద్దిమంది స్త్రీలను, లేకపోతే హిందువులను, నా హిందూ సహోదరులను, సహోదరీలను, లేకపోతే నేను ముస్లిం సహోదరులను అనలేదు అది. అది ఒక దైవజనుడు ఇలాగన తన జీవితంలో జరిగినది ఒక సన్నివేశమని షాలేమన్న చెప్పడం జరిగినది. అంతేగాని ఒకరిని కించపరచాలనో, ఒకరిని ఉద్దేశించి మాట్లాడాలనో షాలేమన్న ఆ రోజు ప్రకటించలేదు. ఆ రోజు నేను ఆ ప్రేయర్‌లో కూర్చొని ఉన్నా. విన్నాను, నా చెవులతో నేను విన్నాను. నేను అక్కడే కూర్చొని ఉన్నా లైవ్‌లో. మీరు ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో, వారు చేస్తున్న ప్రచారము చాలా, చాలా బాధాకరంగా ఉంది. అక్కడ షాలేమన్న మాట్లాడిన మాటలు వేరు, మీరు ప్రచారం చేస్తున్న మాటలు వేరు. మీరు ఆ ముందు జరిగిన సన్నివేశాన్ని, వెనక జరిగిన సన్నివేశాన్ని కట్ చేసి, ఆ దైవజనుడు అన్న ఆ మాటలను వివరించిన ఆ సందర్భాన్ని తీసుకొని మీరు ట్రోలింగ్ చేస్తున్నారే, మీకసలు బుద్ధుందా? మీకు కామన్ సెన్స్ ఉందా? మీరు నా హిందూ సహోదరులేనా? మీరు అలా మాట్లాడుతున్నారే, ఒక పెద్ద దైవజనుడిని ప్రపంచమంతా గూడా ఆయన లైక్ చేస్తున్నారే, ఆయన మాటలు వింటున్నారే, ఆయన పాటలు వింటున్నారే, ఆయన ప్రకటించినది విని మారిపోతున్నారే, అలాంటి పెద్ద దైవజనుడిని పట్టుకొని మీరు బుద్ధుండి మాట్లాడుతున్నారా? బుద్ధి లేక మాట్లాడుతున్నారా? ఆడకూతురులయ్యి బరి తెగించి ఇంట్లో కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోవడం రాదు గానీ, లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాలను కడుతున్న ఒక దైవజనుడిని పట్టుకొని మీరు అలా మాట్లాడుతున్నారే, ఏమ్మా పార్వతి, నీకసలు నోరుందా అసల? బుద్ధుందా నీకసల? పనికిమాలిందానా? అని అనాలనిపిస్తుంది. కానీ నా దేవుడు కనికరాన్ని కోరాడు గానీ బలిని కోరల. బలిని కోరుంటే మీ అందరి సంగతి చెప్పేవాళ్ళం. ప్రేమతో చెప్తున్నా. మారండి, మారుమనసు పొందండి. ప్రియా చౌదరి, రాజూస్ టీవీ, కరుణాకర్ సుజనా గాడు, లలిత్ కుమార్ గాడు, వీళ్ళంతా కలిసి ట్రోలింగ్ చేస్తూ యూట్యూబ్‌లో పెడుతున్నారే, పిల్ల పిత్రేలు, పిల్ల బచ్చాలు ఈళ్ళంతా. ఆయన కాలి గోటికి కూడా సరిపోరు మీరు. మీరు ఒక జీవితాన్ని వెలిగించడం రాదు, ఒక కుటుంబాన్ని కట్టడం రాదు, ఒక కుటుంబాన్ని చేరదీయటం రాదు. మీరు మాట్లాడుతున్నారా? ఒక తాగుబోతుని మార్చగలిగారా మీ జీవితంలో? 30, 40 సంవత్సరాలుంటాయి మీకు. ఒక తాగుబోతుడిని మార్చగలిగారా? ఒక వ్యభిచారం చేసే ఒక స్త్రీని మార్చగలిగారా? ఒక రోడ్ల మీదగా విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఒక మనిషిని మార్చగలిగారా మీరు? షాలేమన్న లక్షలాది మందిని మార్చాడు. కోట్ల మందికి ఆదర్శంగా మారాడు. అలాంటి షాలేమన్న గోటికి కూడా మీరు సరిపోరు. మీరు ఆయన మాట కాదు కదా, ఆయన గోరుని కూడా తాకలేరు మీరు. జాగ్రత్తగా ఇక నుంచి అయినా మారుమనసు పొందండి. మాట్లాడేది పద్ధతిగా మాట్లాడండి. అసల నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ పార్వతికి గాని, ఈ ప్రియా చౌదరికి గాని, కరుణాకర్ సుగుణాకి గాని, లలిత్ కుమార్ గారికి గాని, ఈ రాజూస్ టీవీకి గాని ఇదే వార్నింగ్. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మీ అందరికీ నా దేవుడు సమాధానం చెప్తాడు. తప్పక సమాధానం చెప్తాడు నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.